ఇట్స్ సింపుల్. రబ్బర్ బ్యాండ్ ని స్ట్రెచ్ చేస్తే ఎట్లయితే తెగి కూర్చుంటుందో అదే విధంగా మోషన్ వెళ్ళే మార్గాన్ని మనం హార్డ్ గా మోషన్ పాస్ అవడం వల్ల, గట్టిగా ముక్కడం వల్ల తెగితే దాన్ని ఫిషర్ అంటారు. సరే, మరి తెగితే తెగింది, చేతులకి కాళ్ళకి కూడా తెగుతూ ఉంటుంది. తెగింది మనం కొన్ని రోజులు మనం వదిలేసేది గాయం అనేది మానిపోతుంది. కానీ ఫిషర్ లో మీరు చూస్తే మనకు 2-3 నెలలైనా గాయం అనేది మానకుండా ఉంది. ఈ నొప్పి అనేది కలగజేస్తుంది. సో ఎందుకు కలగజేస్తుంది అని చూసుకున్నట్లయితే, సో సేమ్ మనకు మళ్ళీ ఈ బాటిల్ ని చూసుకున్నట్లయితే మనకు రెక్టమ్ అనే ట్యాంక్ అన్నాం, యానల్ కెనాల్ గేట్స్ అన్నాం. సో ఈ గేట్స్ చుట్టూరా మనకు స్పింక్టర్ అనే కంట్రాల్ ఉన్నాయి. సో ఇప్పుడు మనిషికి నొప్పి అనేది ఎప్పుడు కలుగుతుంది అని చూసుకున్నట్లయితే మోషన్ వెళ్ళేటప్పుడే నొప్పి కలుగుతుంది. ఇన్ఫాక్ట్ మీకు కూడా అన్నారు చూడండి, ఫస్ట్ లో మోషన్ వెళ్ళినప్పుడు మాత్రం కొంచెంసేపు మంట ఉండేది, తర్వాత తగ్గేది. సో రాపిడి వల్ల మనకు అక్కడ మంట రావడం సహజం, ఆ నొప్పి కొద్దిసేపు ఉండడం సహజం. కానీ ఆ మంట అనేది మనకు అయ్యే కొద్ది ఇంకా తీవ్రంగా ఎందుకైంది అని చూసుకున్నట్లయితే, సో ఇక్కడ ఏమైంది, స్ట్రెచ్ వల్ల తెగింది. తెగినప్పుడు మనకి ఇక్కడ బాడీలో ఉండే ప్రొటెక్టివ్ మెకానిజం అంటే ఏంటి, ఇది మోషన్ వెళ్ళే మార్గం అనేది తెరుచుకోవడం వల్ల మోషన్ వస్తుంది, అండ్ ఆ మోషన్ వల్ల వచ్చే రాపిడి వల్ల మనకు నొప్పి అనేది వస్తుంది.